హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మామూలు డైలీ వ్లాగ్ అండి. ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టేసాను, ఇంకా పాలు పెట్టేసాను అనమాట ఒక సైడు. ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాను అండి వంటకి. ఇంకా చపాతీ చేయాలి. చపాతీ 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 మా ఇంట్లో ఎప్పుడు చపాతీ ఉంటుంది. ఏంటండి చపాతీ ఎప్పుడు చపాతీ చేయమంటారంటే, ఏదో ఒకటి తింటున్నారు కదా పిల్లలు, చెయ్యి అంటాడు. ఇంకేం చేద్దాం, క్యాలీఫ్లవర్ ఉంటే నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, అలా చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా కడాయిలో వేసేసి వాటర్ అండి, ఆయిల్ కాదు, వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఇవి కొంచెం పసుపు వేసేసి ఇలా మనం వేడి చేసుకున్నాం అనుకో, దాంట్లో పురుగులు ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి అనమాట. ఈ మధ్యలో నాకు ఈ గోపీ ఫ్లవర్ తేవద్దంటే కూడా మా ఆయన అలానే తెస్తున్నాడు. మొన్న ఒక పురుగు కనపడింది అనమాట, అందుకే అప్పటి నుండి భయం వేస్తుంది, బాగా క్లీన్ చేసుకోవాలి. అందుకే నేను ముందు రోజే బాగా ఎదిరిచ్చేసి నీట్గా, ఏమంటే మా పిల్లలకి ఇష్టం అనమాట ఇది, అందుకే చేస్తా. బాగా నీట్గా కట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాం అనుకో, హడావిడి లేకుండా ఇట్లా హాట్ వాటర్లో తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదులేండి. కానీ పచ్చి దాంట్లో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి. అవి పచ్చి అలానే చేసుకోకూడదు. మనం గోపి డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఒకవేళ హాట్ వాటర్లో ఖచ్చితంగా తీసేయాలి, దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఇక్కడైతే ఇంకా పోపు వేసేస్తున్నాను అనమాట. మన క్యాలీఫ్లవర్కి గోబీ అంటారు, క్యాలీఫ్లవర్ అంటారు కదా. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నా అండి. మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే నేను అల్లం పేస్ట్ ప్రతిసారి వేస్తున్నాను. నిన్న ఒక ఆంటీ అడిగారు, అల్లం పేస్ట్ వేస్తావరా నువ్వు అని. అవును వేస్తాను ఆంటీ అని చెప్పాను, మా ఇంటి దగ్గర ఆంటీ అనమాట. అంటే కొంతమంది నిజంగా వాడరేమో మరి, మేమైతే వాడతాను, అల్లం పేస్ట్ అన్నా వాడతాను అనమాట. ధనియాల పొడి ఇవి రెండు ఖచ్చితంగా వాడతా. ఇంకా కొన్ని పొళ్ళు కూడా వాడతాను, పల్లీల పొడి, నువ్వుల పొడి అలాంటివి కూడా వాడతా. ధనియాల పొడి లేకున్నా పర్వాలేదు, కానీ పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా కొన్నిట్లో వేస్తా, కొన్నిట్లో వెయ్యను. ఇంకా చూడండి, క్యాలీఫ్లవర్ వేసేసి ఫ్రై చేసేసి కారం లాస్ట్కి వేస్తాను, నేను ముందే వెయ్యను. ఘాట్ వస్తుంది అనమాట మా ఇంట్లో కొంచెము, అంటారనమాట తిరువాతలో వేస్తే ఎగ్కి తప్ప మిగతా అన్నిటికీ తర్వాతనే వేస్తాను నేను. అదిగా కర్రీ రెడీ అయిపోయింది. మా పిల్లలకు మాత్రమే అండి నేను చేసినది ఇది. మా సారు క్యాంప్కి వెళ్ళాడనమాట, వాళ్ళిద్దరికీ చపాతీ కర్రీ అనమాట. ఇంకా నేనైతే చపాతీ తిన్నాను కదా, నేను వేరే తిన్నాను. ఇంకా వాళ్ళకొక్కటే తయారు చేశాను అనమాట చపాతీలు, క్యాలీఫ్లవర్ కర్రీ. బాక్స్ కూడా ఇదే పంపించేసాను. ఇంకా రైస్ ఏదో ఒకటి చేసుకోవచ్చులే మధ్యాహ్నంకి అని. ఇంకా బాగా చూసారా, చపాతీలు బాగా వచ్చాయి కదా. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 2 సార్లు ఆఫ్ చేసి ఇచ్చానండి, గొంతు అలా ఉంది, ఏమనుకోవద్దండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే టమాటా కర్రీ చేస్తాను, చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం. టమాటా కర్రీ వేరే రకంగా ట్రై చేస్తాను, నేను కొత్తగా ట్రై చేస్తుంటాను. నచ్చితే ఇంకొకసారి చేస్తాను, లేకుంటే చేయనండి. బాగుంది చాలా, ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. టమాటాలు ఉడకబెట్టి మిక్సీ పట్టేశాను, కొన్ని ఐటమ్స్ కూడా వేసాను దీంట్లోకి. ఆయిల్ వేసేసి పోపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసిన. మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నిన్న ఒక ఆంటీ అడిగింది, అల్లం పేస్ట్ వేస్తావరా నువ్వు రోజు అని. వేస్తాను ఆంటీ నేను అని చెప్పా. కొంతమంది వేయరు కదా, నిజమే, నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే చెప్పారు కదా మన వాళ్ళే, కొంతమంది అన్నారు అల్లం పేస్ట్ వేయను అని. ఏమో, మాకు అల్లం పేస్ట్ వేస్తేనే నాకు మా ఇంట్లో టేస్ట్ అంటారు అనమాట, అందుకే నాకు అల్లం పేస్ట్ వేయడం అలవాటు. ప్రతి సండే అయిపోయింటే ఖచ్చితంగా అల్లం పేస్ట్ పట్టుకుంటా అనమాట నేను. ఇంకా టమాటా ప్యూరీ వేసేసి బాగా, ఆల్రెడీ మనది ఉడికినదే కాబట్టి టమాటా మెత్తగా చేసి మనం మిక్సీ పట్టాం కదా, ఇంకా కొద్దిసేపు మగ్గినా చాలు. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది టమాటాలు కాబట్టి, టమాటా కర్రీకి మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. వేసేసి ఇవన్నీ కలుపుకోవాలన్నమాట, మంచిగా కలుపుకొనేసి 2 ఐటమ్స్ వేస్తాను. అవి ఏం ఐటమ్స్ చూడండి మీరే. నిజంగా టేస్ట్ అయితే మీరు ఎక్కడైనా చూసింటే ఈ కర్రీ కూడా చెప్పండి, నేనైతే చూడలేదు, కొత్తగానే ట్రై చేశాను, చాలా బాగుండింది కర్రీ అయితే మాత్రం. కొంచెం పెరుగు వేసాను అనమాట, 1/2 కప్పు పెరుగు వేసాను. పెరుగు చూడండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుని, నేనైతే ఒక 8 టమాటాలు తీసుకున్నాను అనమాట, దానికి తగ్గట్టు ఒక 1/2 కప్పు పెరుగు వేసాను. వేసేసి మొత్తం ఇలా కలిపేసానండి మెత్తగా, అంటే మనకు పెరుగు కనపడకుండా మంచిగా మొత్తం కలిపేసేసాను. ఇలా కలిపేసి ఒక కప్పు బూందీ వేసానండి. ఈ రెండే మనకి మెయిన్ అనమాట, పెరుగు, బూందీ, ఇవి చాలా టేస్ట్ అనిపిస్తాయి. పచ్చి టమాటాలు మిక్సీ పట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, అలా ఉడకబెట్టి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అనమాట.
నాకైతే ఇలా ఉడకబెట్టినది చాలా బాగుంది అనిపించింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టడమే అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ. మనం రోజు చేసుకునే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. చపాతీ, వైట్ రైస్ ఏమిటిలోకైనా బాగుంటుంది. నేనైతే వైట్ రైస్లోకి తిన్నా. నిజంగా బాగుంది కర్రీ, కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం. మీరు ఎవరైనా ఇలా చేసింటే కూడా చెప్పండి నాకు, నేను ట్రై చేశాను అక్క అని చెప్పండి. లేదంటే లేదు బాగా వచ్చింది అక్క అని చెప్పండి. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్